టూటర్ ప్రోగ్రాంలో రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్యలపైన రాష్ట్రీయ వానర సేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే హిందూ దేవతల గురించి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడడం సబబు కాదని తెలిపింది. కృష్ణ భగవానుడి గురించి కూడా తప్పుగా వక్రీకరించారని వానర సేన నాయకులు మండిపడుతున్నారు. వ్యాపారం కోసం పురాణాలను వక్రీకరిస్తున్నారని, ఇకనైనా ఈ ధోరణి మార్చుకోవాలని రాష్ట్రీయ వానర సేన సభ్యులు డిమాండ్ చేశారు. జరిగిన ఏదైతే గ్లోబ్ టాటర్ అనే ఒక ప్రోగ్రాం జరిగింది, దాంట్లో మహేష్ బాబుని అంటే SSMB 29 అని చెప్పేసి అది కొన్ని రోజులుగా మనకు ఒక క్యూరియాసిటీ ఏర్పరిచింది. అలాగే గ్లోబ్ టాటర్ అని చెప్పేసి ఆ ప్రోగ్రాం ఏర్పరచడం, అందులో నేమ్ని టైటిల్ని కూడా మెన్షన్ చేయడం వారణాసిగా అని చెప్పేసి, అంటే ఒక పక్క గ్లోబల్ డైరెక్టర్ అని చెప్పుకోవాలి ముఖ్యంగా. ఎందుకు అని అంటే ఇటు బాహుబలి కావచ్చు, ఇటు మిగతా సినిమాలు కావచ్చు, రాజమౌళికి పెట్టింది పేరు గ్లోబల్ వైడ్గా తీసే సినిమాలు తీస్తారు అని చెప్పేసి. అయితే ఇందులో ముఖ్యంగా మొన్న చేసిన కమెంట్స్లో హనుమాన్, మా నాన్న చెప్పారు హనుమాన్ నీ వెంటుని నడిపిస్తారు, అది నన్ను అసలు ఈ రోజు నా వెనుక లేరు అని ఒక మాట అన్నారు. కానీ అది ఇప్పుడు దాదాపు ఆయన నెత్తి మీద ఒక అంటే ఇదే కూర్చుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఆయన మీద కేసెస్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి అంటే ఒక రాష్ట్రీయ వానర సేన సంఘం వాళ్ళు కూడా మనతో పాటే ఉన్నారు. అయితే కేసులు పెట్టారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు రాజమౌళి లాంటి ఒక పెద్ద డైరెక్టర్, ఇప్పుడు అటు ఏ ఇండస్ట్రీకి చూసుకున్నా అసలు రాజమౌళి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు కేసు మీరేమనుకుంటున్నారు, అసలు మీకు ఎలా కన్వే అయ్యిందంటారు ఆ రోజు గ్లోబ్ టాటర్ ప్రోగ్రామ్? ఇప్పుడు ఆయనకు నమ్మకం లేకపోతే ఆయన కామ్గా ఉండొచ్చు కదా. కొన్ని లక్షలాది మంది వ్యూవర్స్ ఉన్నారండి, వీళ్ళు ఇన్ఫ్లుయర్స్ అంటే వీళ్ళు ఏదైనా చెప్తే జల్దీ అట్రాక్ట్ అవుతారు జనాలు. అలా తండ్రి గారు చెప్పిన మాటను కూడా ఆయన గౌరవించకుండా అంతమంది లక్షలాది మంది పబ్లిక్ ముంగట ఆ రకంగా మాట్లాడడం దేవుని గురించి కరెక్టేనా అండి? మాకు ఎంబడే మా దృష్టికి రాగానే మేము ఫిర్యాదు చేసాం. ఆయన తప్పు చేసిండు కనుకనే ఇప్పుడు మీరు చూడండి, సోషల్ అంటే ప్రతి ఒక్క మీడియాలో ఇది వైరల్ అవుతుంది. అంటే జనాలు దాంట్లో స్పందిస్తారు కదా కామెంట్స్లలో. ఒకసారి రాజమౌళి గారిని చదువుకోమని చెప్పండి. ప్రతి ఒక్కరు వాళ్ళు యాంటీగానే పెడుతున్నారు కదా. ఈరోజు హిందువులంతా కలిస్తేనే కదా ఆయన ఆ స్టేజ్కి పోయిండు. అందరం ఆదరించినాం కదా, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఆదరించినాం, భారతదేశ ప్రజలు కూడా ఆదరించారు. అయినా కానీ ఈ రకంగా ఎందుకు చేస్తుండే ఆయన? ఇది ఇప్పుడు 3-4 రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటి కూడా పశ్చాత్తాపం లేదే, ఇప్పటి వరకు కూడా క్షమాపణ కోరతలేడు. అంటే ఏమనుకుంటుండు అతను? ఏం మెసేజ్ ఇద్దామనుకుంటాడు? ఇది తప్పు కదా. ఆయన గతంలో మాటలు మీకు ఒకటి వినిపిస్తాను. ఆయన అంటే కృష్ణుని గురించి కానీ ఆయన రాముని గురించి కానీ ఏ రకంగా మాట్లాడిండు అనేది మీకు వినిపిస్తాను. ఒక్క నిమిషం మీరు వినండి. కమర్షియల్ సినిమాల్లో ఒక హీరోలుగా తీసుకుంటే కృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, యూనో, అండ్ ఈజ్ అ వెరీ హ్యూమరస్ పర్సన్. అంటే మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి ఏమైతే లక్షణాలు ఉండాలో అవన్నీ శ్రీకృష్ణుడు కరెక్ట్గా ఉంటాయి. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్. 16,000 మంది గోపికలను పట్టుకొని ఆయన ఏమంటుండండి? గర్ల్ ఫ్రెండ్స్. ఇదేనా ఆయన? ఏం నేర్చుకుంటేనా? ఇలా తండ్రిదండ్రులు ఏం నేర్పిరి నాకు? ఇప్పుడు సీతామాత గురించి ఏమంటున్నాడు? రాముని ఏమో బోరింగ్ క్యారెక్టర్ అంట, ఒకటే గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు. ఏ రకంగా మాట్లాడతాడు ఈయన? తప్పు కదా. అంటే ఈయన యాటిట్యూడ్, ఇప్పుడు రాముని వ్యతిరేకిస్తా అంటాడు, రాముని పైన సినిమా తీస్తా అంటాడు, మళ్ళీ హనుమంతుని నమ్మని అంటాడు. ఇదేం క్యారెక్టర్ అయినా? ఏం లాజిక్ ఇది? అంటే జనరల్గా ఇప్పుడు ఆయన తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇటు బాహుబలి కావచ్చు, ఇంతకుముందు RRR ఆ తర్వాత RRR కావచ్చు, ఛత్రపతి కావచ్చు, ఏ సినిమాలో ఆయన ఏ దేవుణ్ణి కించపరిచినట్టు లేదు. మరి ఇందులో ఆయన ఎప్పుడు కూడా కించపరచలేదు. ఇప్పుడు మనం హిందువులం, మన అమ్మ నాన్న కావచ్చు, ఎవరన్నా పూజలు చేసే టైంలో ఏదన్నా బాధ వచ్చి ఎమోషనల్గా అంటారు. ఆ ఎమోషన్ని అక్కడ స్టేజ్ పైన పెట్టడం వల్ల దాన్ని ఎమోషన్ని మీరు ఎలా తప్పుగా తీసుకుంటారని చెప్పేసి కొంతమంది వాదన. ఆయన క్యారెక్టర్ ఏందనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపెట్టిన. గతంలో కూడా నేను రాముని నమ్మనని చెప్పి ఆయన ట్వీట్ చేసిన ట్వీట్ కూడా ఉంది, మీకు వైరల్ అవుతుంది, మీరు చూసుకుంటారు. అంటే ఈయన క్యారెక్టర్ ఏందనేది ఇక్కడనే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఎంతో మంది ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, మళ్ళీ ఎవరెందుకు మౌనంగా ఉన్నారండి? ఎవరెందుకు మాట్లాడతలేరు? అందరు హిందువులే కదా. మరి హిందూ సమాజం గురించి ఒకసారి దాడి జరిగినప్పుడు అది ఇండస్ట్రీ పెద్దలు మళ్ళీ మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొద్దున్నేసి సనాతన ధర్మం గురించి మాట్లాడుతారు కదా, వారిని ఎందుకు ఆదర్శంగా తీసుకోరు? ఇప్పుడు నీకు టెక్నికల్గా ఏదో ఎర్రర్ వచ్చింది అనుకుందాం ఫంక్షన్లో, దానికి హనుమంతుడు కారణమా? నువ్వు సరిగా పని చేసుకోకుండా, నీ ఈవెంట్ నువ్వు సరిగా ఆర్గనైజ్ చేసుకోకుండా దానికి దేవుని ఎందుకు బదనాం చేస్తావు? నీకు ఓరిచ్చిన హక్కు, నీకు విమర్శించే హక్కు ఓరిచ్చారు.
సో తప్పకుండా నాకు బుద్ధి చెప్తాం. మా స్టైల్లో రాష్ట్రీయ వానరసేన ఏ రకంగా పోరాటం చేయాలనో గతంలో కూడా చాలా మంది ఈ రకంగానే చేశారు. బిత్తిరి సత్యనే కావచ్చు, యాంకర్ రవి కావచ్చు, ఏ రకంగా బుద్ధి చెప్పినా ఈయనకు కూడా బుద్ధి చెప్తాం తప్పకుండా. అంటే ఇప్పుడు మీరు కేసు పెట్టారు, ఈ కేసు ఎంతవరకు వచ్చింది? నిన్న పెట్టారు కదా, ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు లీగల్ ప్రాసెస్ లో ఉందండి. వాళ్ళు కూడా లీగల్ అడ్వైస్ తీసుకొని మాకు ఖచ్చితంగా అష్యూరెన్స్ చేశారు, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేశారు. లేదంటే మేము కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి రెఫర్ చేసి పోరాటం చేస్తాం. మాకేం కొత్త కాదు కదా. హిందూ సమాజానికి కించపరిస్తే ఖచ్చితంగా ఏ రకంగా బుద్ధి చెప్పాలో మేము చెప్తాం. ఒకటండి, ఇది హిందూ స్వాభిమానం మీద జరిగినటువంటి ఒక దాడి, వర్బల్ అటాక్. ఇది ఎందుకు మీరు ఈ విధంగా చెప్తున్నారు అనుకోవచ్చు. ఎవరైతే ఇవాళ జాతీయవాదులు హిందుత్వవాదులు అని చెప్పుకుంటూ రాజమౌళికి ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ లోపాయికారి ఒప్పందాలు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పొలిటికల్ పార్టీలలో సీట్ల కోసం కావచ్చు, లేకపోతే ఆ రాజమౌళి సినిమాలలో ఏదైనా క్యారెక్టరైజేషన్ కోసం దానికో కావచ్చు. మేము అట్లా కాదు. ఒకసారి ధర్మం అంటే ధర్మమే, నీళ్ళ నీళ్ళు పాలు పాలు కాదు, మనం తేల్చాలి. ఇది మన పంచాయతీ. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చెప్తా. ఈ ఎస్ఎస్ రాజమౌళి అనే వ్యక్తి బాహుబలి అనేసి ఒక సినిమా తీసిండు. దాంట్లో అమరేంద్ర బాహుబలి లేకపోతే ఇంకొకరు ఏమన్నా ఒక క్యారెక్టర్ని బిల్డప్ చేసిండు. ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసి ఏం చేసిండు, ఇంటర్వెల్ సీన్ తర్వాత ఏదైతే శివలింగాన్ని ఎత్తుకున్నటువంటి అమరేంద్ర బాహుబలిని ఇంటర్వెల్ సీన్ తర్వాత ముస్లిం వేషధారణలో ఒక ఐటమ్ సాంగులో ఇరుక్కుపో వీరవీర మీరు చూసే ఉంటారు. ఇవి చేసిండు కరెక్టే. రీసెంట్గా ఏం చేసిండు, యానిమేషన్ సిరీస్ది ట్రైలర్ ఒకటి రిలీజ్ చేసిండు. ట్రైలర్లో ఏమున్నది బాగా గమనించండి. ఇంద్రాది దేవత, మనకు వేద అధిదేవత ఇంద్రదేవత. గతంలో కూడా ఇట్లాంటి ఇంద్రుని మీద లేనిపోని పుకార్లతోటి కొంతమంది సినిమా తీసారు, కాదనడంలే. కానీ అప్పుడు మా ఆర్గనైజేషన్ లేదు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను పుట్టిన టైంలో వచ్చిన సినిమాల గురించి మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ మనం ముందర ఏవైతే కనపడుతున్నాయో వాటి మీద మనం కంపల్సరీ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నీకు బలుపు కండ కావరం అనేది ఎక్కువైంది. తర్వాత నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు దైవాన్ని నువ్వు నిందించే ప్రయత్నం చేస్తున్నావు. తర్వాత ఎందుకంటే మాకు సినిమాలు చూసే అలవాటో లేకపోతే ఇంకొకటో ఇవి తక్కువ, ఏదైనా ఉన్నది హిందుత్వానికి సంబంధించిన సినిమానో లేదంటే చూస్తాం. అయితే ఈ తరుణంలో మాకు నెట్లో సెర్చ్ చేస్తుంటే దొరికింది ఏంటంటే రాజమౌళి గతంలో కూడా రాముని గురించి, కృష్ణుల వారి గురించి, అదేవిధంగా సీతామాత గురించి భయానకమైనటువంటి మాటలు మాట్లాడినాడు. నీకు కమర్షియల్ ఎలిమెంట్ అనే మాట నువ్వు మాట్లాడినావంటే నీకు హిందుత్వం పట్ల నీకు కమర్షియల్ ఆస్పెక్టే ఉందే తప్ప నీకు హిందుత్వం పట్ల ఎటువంటి కన్సర్న్ అనేది లేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే రాజమౌళి నుంచి కావచ్చు, ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఎందుకంటే ఇప్పటికీ కొన్ని వివాదాలు జరిగాయి హిందూ దేవతల గురించి. దీని గురించి ఏం చెప్తారు? రాజమౌళి గారి నుంచి డిమాండ్స్ అంటే ఏముంటాయండి, ఇప్పుడు అతను మాట్లాడిండు, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనేది ఒక వివరణ కావాలి. దానికి బహిరంగ క్షమాపణ ఎలా అంటే ఆయన ఏ విధంగా అయితే లక్షలాది ముందు ఆ విధంగా మాట్లాడిండో అలాగే అందరికీ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిలిం ఇండస్ట్రీ మొత్తము, ఇప్పుడున్న ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు హిందూ దేవి దేవతలను, హిందూ సంబంధించిన ధర్మ గ్రంథాలను వాడుకుంటూ దాన్ని ఏదో ట్రోల్ చేసి వాళ్ళ ఈవెంట్స్ని ఏదో హిట్ చేసుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా చాలా జరిగినాయి, దాని మీద కూడా మేము స్పందించినాము, లీగల్గా కూడా ఫైట్ చేసినాము. అది ఏది జరగకుండా వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు గతంలో బచ్చల మల్లి అని ఒక సినిమా వచ్చిందండి, అల్లరి నరేష్, మీరు చూసి ఉంటారు. భగవద్గీత ఓ సౌండ్ వస్తుంటుంది అనమాట మైక్ నుంచి, నిడదలకెళ్ళి లేచెళ్ళి ఆ మైక్ తీసి కింద కొడతాడు. అంటే ఈ రకంగా వీళ్ళు హిందూ సమాజాన్ని కించపరుస్తారు. ఇది ప్రతిసారి రిపీట్ అవుతుంది. అంటే నేనేమంటున్నా, ఇవాళ ఇండస్ట్రీకి పెద్ద ఎవరండి, చిరంజీవి గారి పేరు చెప్తారు. మరి చిరంజీవి గారు ఎందుకు స్పందించారు ఇట్లాంటి విషయంలో? మాట్లాడాలి కదా. ఇప్పుడు చిరంజీవి గారిని కూడా ఈ సమాజం అంతా యాక్సెప్ట్ చేస్తేనే ఇలా ఆ స్టేజ్కి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ కొడుకు కానీ ఎవరైనా కానీ. మళ్ళీ ఎందుకు మాట్లాడరు, ఎందుకు మౌనంగా ఉంటారు వీళ్ళు? ఫైనల్గా చూసారు కదా, ముఖ్యంగా ఏదైతే రాజమౌళి గ్లోబ్ టాటర్ ప్రోగ్రాంలో మాట్లాడిన మాటల్లో అది ఎంత ఎమోషనల్ అయినప్పటికీ ఖచ్చితంగా అంటే కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా వరకు ఏ సినిమాలు అయితే తీస్తున్నారో అందులో ముఖ్యంగా దేవతలని అంటే హిందూ దేవతలని కించపరిచేలాగా వారి పాటలని కావచ్చు, వారి ఆలపనలు కావచ్చు, వాటిని కూడా కించపరిచేలాగా ఉండకుండా చూసుకుంటే మంచిది అని చెప్పేసి రాష్ట్రీయ వానరసేన హెచ్చరిస్తోంది. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.